ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం యూట్యూబ్లలో, టీవీలలో, గూగుల్లలో, స్మార్ట్ ఫోన్లో చూస్తుంది సార్. అది కూడా రాకడ గుర్తు. అంటే ఇంటర్నెట్ కూడా రాకడ గుర్తు. చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడ కారు నడుపుతున్నారు, జెండాలు బాపుతున్నారు. చంద్రమండలానికి భూమి నాసావాళ్ళు శ్రీహరికోటలు పోతున్నారు చూసారా. ఇదంతా కూడా చంద్రమండలం ప్రవేశిస్తున్నారంటే ఇది కూడా రాకడ గుర్తు. ప్రపంచవ్యాప్తంగా జ్ఞానం బాగా పెరిగిపోయింది. ఇంత జ్ఞానం ఎందుకు పెరుగుతుందంటే రాకడ గుర్తు. రైట్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వచ్చే భూకంపాలను కూడా రాకడ గుర్తు. రైట్. ప్రపంచవ్యాప్తంగా కూడా మోసం స్ప్రెడ్ అయిపోయింది, అనేక విధాల మోసం. ఈ మోసం కూడా రాకడకే గుర్తు. రైట్. యేసు ప్రభు గురించి అనేక మంది క్రీస్తు విరోధులు, క్రీస్తు శత్రువులు అనేక మంది యేసు ప్రభు ఎందుకు రావట్లే, ఎందుకు అద్భుతం చేయట్లే, ఎందుకు స్వస్థట్లే, ఎందుకు ఇట్లా అనేక మంది బోధల్ని, సేవకుల్ని, సంఘాలని, క్రీస్తుని, పరిశుద్ధాత్మని అపాసం చేయటం, ఎగతాలు చేయటం ఎక్కువైపోతుంది. అంచెదలలో ఎక్కువ మంది ధనాపేక్ష బట్టి ధనం కోసం అనేక మంది పరిగెడుతుంటారు. లేచని కాంచి పట్టుకునే వరకు ధనం 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 ధనం. రైట్. కరువులు, విపరీతమైన కరువులు వస్తుంటాయి. సరైన వర్షాలు పడక, యుద్ధాల వల్ల, భూకంపాల వల్ల. ఇప్పుడు మనం చూస్తే రైట్ మన ఉత్తర కొరియా కరువు బాగానే ఉంది. అదేవిధంగా చూస్తే మనం ఇజ్రాయెల్ దేశం కూడా మన యుద్ధం వల్ల ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా చూస్తే మనం గాజా మొత్తం భస్మం అయిపోయింది. గాజా, పాకిస్తాన్, జోర్డాన్, అటు చూస్తే మనం ఉక్రెయిన్ అయిపోయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్. అసలు ట్రంప్ ఈ దేశాలకు నిధులు అని చెప్పేసి